హాయ్ అండి, నమస్తే. నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి వేరు. ఈరోజు మీకు విజయవాడలోని ఎంతో అందమైన కృష్ణానది తీరం పున్నమి ఘాట్ని మీకు చూపిస్తానండి. ఓకే, లెట్స్ గో. ఈ పున్నమి ఘాట్ కనకదుర్గమ్మ టెంపుల్ దాటిన తర్వాత వారధి పక్కనే ఉంటుందండి. ఇది ఈ ఫ్లైఓవర్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళడానికి ఆటోలు, బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం పున్నమి ఘాట్కి వచ్చామండి. ఇది ఎంట్రన్స్. ఈ విధంగా ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్న పార్కింగ్ ఏరియా ఉందండి. ఈ పున్నమి ఘాట్లో కృష్ణానది ఒడ్డున మ్యారేజెస్ కూడా చేస్తూ ఉంటారండి. అలాంటప్పుడు స్టే చేయడానికి ఈ బిల్డింగ్స్లో రూమ్స్ ఇస్తారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పున్నమి ఘాట్ కృష్ణానది తీరం అండి. వీకెండ్స్లోనూ హాలిడేస్లోనూ ఈ పున్నమి ఘాట్ చాలా రష్గా ఉంటుందండి. ప్రస్తుతానికి వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల కృష్ణానదిలో వాటర్ ఫ్లో ఎక్కువగా ఉందండి. అందువల్ల బోట్ షికార్ అండ్ బోట్ రైడింగ్ ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. అందువల్ల జనం చాలా తక్కువగా ఇక్కడ నది మధ్యలో కనిపిస్తున్నదంతా కూడా భవానీ ఐలాండ్ అండి. భవానీ ద్వీపం అంటారు. ఇక్కడ నుంచి అక్కడికి లాంచెస్లో తీసుకువెళ్తారు. ప్రస్తుతానికి వాటర్ ఫ్లో ఉండటం వల్ల ఈ లాంచెస్ అన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. భవానీ ఐలాండ్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా మరోసారి అది కూడా చూపిస్తాను మీకు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6-7 వరకు కూడా ఓపెన్ చేసే ఉంటుందండి. సాయంత్రం పూట పిల్లల్ని సరదాగా తీసుకువెళ్తే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ కృష్ణానది తీరాన ఆడుకుంటూ. తప్పకుండా మీరు ఒకసారి విజయవాడ వెళ్తే కనుక ఈ పున్నమి ఘాట్ని విజిట్ చేయడం మర్చిపోకండి. నా వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.